అండి ఈరోజు మునక్కాయ పప్పు చారు చేసుకుందామండి సింపుల్ గా. ఇదిగోండి కావాల్సింది కందిపప్పు ఒక కప్పు, ఒక 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు అండి, 3 మునక్కాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కారము, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు అండి, కరివేపాకు, నూనె, ఇదిగోండి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎల్లిపాయలు, పసుపు. ఒక కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి పొయ్యి పెట్టేసి ఉడికించుకుంటానండి. ఇవ్వండి కందిపప్పు కడిగేసి నీళ్ళు పోసుకున్నానండి. ఇది పొయ్యి పెట్టేసి 4 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఇవ్వండి పప్పు బాగా ఉడికిపోయింది. పప్పు రుబ్బేసుకుందామండి. పప్పు ఇట్లా రుబ్బేసుకుందాము. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇట్లా రుబ్బేసుకున్న తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టున్నాం కదండి, నిమ్మకాయ చింతపండు. ఇదిగోండి ఈ చింతపండు ఇట్లా నేను రసం తీసి పెట్టానండి. చింతపండు నీళ్ళండి ఇవి పోసేస్తున్నా దీంట్లోకి. మనకి ఎంత పప్పు కావాలో, పప్పుచారు కావాలో అంత మీరు చేసుకోండి. ఇవ్వండి నేను ఇంత చేశాను. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. ఇవ్వండి గిన్నెలోకి పోసేసుకున్నాను. ఇవ్వండి నేను మళ్ళీ కుక్కర్ పెట్టేసుకున్నాండి మసాలా పెట్టుకోవడానికి. కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ వేడైనాక ఇవ్వండి కుక్కర్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆ నూనె పోస్తున్నాను. ఇవ్వండి 3 స్పూన్లు నూనె వేసానండి. నూనె కాగిన తర్వాత ఇదిగోండి నూనె కాగింది. ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. మంచిగా దోరగా వేపుకోండి. ఇది బాగా వేగిన తర్వాత 2 ఎల్లిపాయ రబ్బల్ని ఇట్లా నేను కిచ్చబెట్ట దంచుకున్నానండి. 2 ఎల్లిపాయ రబ్బలు ఇట్లా వేసేసేయండి. తాలింపులో మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుందండి. తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. తర్వాత మనం కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసేయండి. ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి. పప్పుచారు మునక్కాయ పప్పుచారు బాగుంటుందండి టేస్ట్. మనం రకరకాలుగా చేసుకుంటాం కదా, ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు అండి. పప్పు కూడా పెట్టేసుకుంటే ఏం లేదంటే అన్ని తాలింపు వేసుకోవడమే. మళ్ళీ మనం అన్ని తాలింపులోనే ఏం చేసుకుంటామండి. మనం తాలింపు వేసుకునే పనే ఉండదు. మనం మసాలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు బాగా ఎక్కడ వేసుకోవాలండి, దోరగా వేసుకోవాలండి ఉల్లిపాయలు. ఇదిగోండి కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేసుకోండి. ఇట్లా బాగా ఎర్రగా వేసుకోండి అన్ని. ఇట్లా వేగిన తర్వాత మనం మునక్కాయలు వేసుకున్నామండి. మునక్కాయలు కూడా కొంచెం నూనెలో మగ్గితే బాగుంటుందండి టేస్ట్. మునక్కాయలు కూడా కొంచెం నూనెలో మగ్గ పెట్టుకోవాలి. మొత్తం కలిసి బాగా వేసుకునేయండి. మునక్కాయలు కొంచెం మగ్గినాయండి, వేగిపోయినాయి. ఇప్పుడు టమాటా వేసుకున్నామండి. టమాటా కూడా బాగా వేగిన తర్వాత పసుపు, కారం వేసుకున్నామండి. ఇవ్వండి టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి. టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది, వేగిపోయింది, ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది టమాటా కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇవ్వండి పసుపు 1 స్పూన్ పసుపు వేసాను. పసుపు కూడా దీంట్లోనే బాగా మగ్గిపోవాలండి. ఇవ్వండి దీంట్లోనే ఉప్పు వేస్తున్నానండి. నేను 2 స్పూన్లు ఉప్పు వేసానండి. మీకు సరిపోయినంటే వేసుకోండి. ఇవ్వండి ఉప్పు పసుపు బాగా మగ్గిపోయింది, టమాటా మెత్తగా ఉడికిపోయిందండి శుభ్రంగా. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నామండి. ఇదిగోండి 2 స్పూన్లు కారము, 2 స్పూన్లు కారం వేసాను. కారం కూడా ఇట్లా మంచిగా నూనెలో వేగితే బాగుంటుందండి టేస్ట్. ఇదిగోండి టమాటా, మునక్కాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం కూడా ఇట్లా నూనెలో మగ్గిపోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి పప్పుచారు. మునక్కాయ పప్పుచారు చాలా బాగుంటుందండి టేస్ట్గా. రకరకాలుగా చేసుకుంటాం కదండి, ఈ రకం ఒకసారి మీరు చేసుకోండి. ఎలాగుందో మాకు చెప్పండి. ఇవ్వండి నేను ఇప్పుడు ఇందాక చింతపండు, కందిపప్పు కలిపి పెట్టాను కదండి, నేను మొత్తం పోసేసుకున్నానండి. ఇవ్వండి కందిపప్పును చింతపండు 2 కలిపి పెట్టాను కదా, ఇది పోసేసానండి. ఇది బాగా మసాలా పెట్టుకోవడం అండి. ఇంకా తాలింపు కూడా అవసరం లేదండి. ఫస్ట్ తాలింపు వేసుకున్నాం కదా, ఈ తాలింపులోనే మొత్తం అన్ని మగ్గిపోయినాయి కదా. ఇది బాగా ఉడికితే మంచి మసిలితే మంచి టేస్ట్ వస్తుందండి. ఇది మసిలేటప్పటికే మనం ధనియాలు, చిల్లిపాయ, జీలకర్ర దంచుకుందామండి. మసిలేటప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి కొంచెం ధనియాలు అండి, 1 స్పూన్ ధనియాలు. ఇవ్వండి 1 స్పూన్ జీలకర్ర అండి. వేసేసి బాగా దంచుకుందామండి. పప్పుచారులకు టేస్ట్ బాగా వస్తుందండి. ఇట్లా మసిలేటప్పుడు ఇట్లా వేసుకుంటే మంచి టేస్ట్ బాగా వస్తుందండి. పచ్చివి కదా అని ఏంపలేదండి, పచ్చివి ఇట్లా దంచుకొని వేసుకోవాలండి. కొంచెం ముక్క తగ్గలాగా ఉంటుందండి. బాగా దంచుకొని వేసుకుంటే బాగా టేస్ట్ బాగా వస్తుందండి. ఇట్లా బాగా దంచుకోండి.
ఇంకా దీంట్లోనే కొన్ని చిన్నపాయ రెబ్బలు అండి, ఇగోండి చిన్నపాయ రెబ్బలు వేస్తున్నానండి. ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసి దీంట్లో బాగా దంచుకోండి, ఇట్లా మెత్తగా దంచుకోండి. ఇట్లా దంచేసుకొని మనం పప్పుచారు మసిలేటప్పుడు వేయాలండి. కొంచెం బాగా కొంచెం 5 నిమిషాల్లో దింపేస్తాం అనగా వేస్తే మంచిగా టేస్ట్ మంచి వాసన వస్తుందండి పప్పుచారులో. ఇట్లా ఈ దంచేసుకుంటే పచ్చివే దంచేసుకోవాలండి, యాంపొద్దండి. యాంపకుండానే పచ్చివే ఇట్లా దంచేసుకుంటే మంచి వాసన వస్తుంది పప్పుచారు, టేస్ట్ బాగుంటుందండి. ఇవ్వండి పప్పు బాగా మసులుతుందండి. ఇట్లా పప్పుని మసిలేటప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటూ కలిపించుకోండి. ఇది పొంగిపోతే మన గ్యాస్ మీద పడితే టేస్ట్ ఉండదండి. గ్యాస్ మీద పడకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా పప్పు కానీ పప్పుచారు కానీ చేసేటప్పుడు. గ్యాస్ మీద పడితే మాత్రం టేస్ట్ రాదండి. కావాలంటే మీరు గమనించండి ఒకసారి, మన గ్యాస్ మీద పడిందంటే ఆ రోజు ఆ పప్పు కానీ పప్పుచారు కానీ టేస్ట్ రాదండి. గ్యాస్ మీద పడకుండా మనం మసలు పెట్టించుకోవాలండి. పప్పుచారు బాగా మసులుతుంది కదండి. ఇందాక నేను దీంట్లో ధనియాలు జీలకర్ర ఎల్లిపాయ దంచాను కదండి, అది వేసేసుకోవాలండి. దీంట్లో ఇది వేసుకొని బాగా మసలు పెట్టుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి. ఈ టైంలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి పప్పుచారులోకి. కరివేపాకు వేసుకుంటే ఇవి మొత్తం కలిపి మంచి వాసన వస్తుందండి పప్పుచారు, చాలా మంచి వాసన వస్తుంది పప్పుచారు చేస్తుంటే. ఇవి చూడండి పప్పుచారు ఎట్లా ఉందో, మంచి టేస్ట్ వస్తుందండి. ఎంత 2 నిమిషాలు నుంచి చేసుకొని ఆపేసుకోవచ్చండి. ఇవ్వండి మునక్కాయ కూడా పట్టుకొని చూపిస్తా చూడండి. మునక్కాయలు కూడా మెత్తగా ఉడికిపోయినాయండి. ఉడికిపోయినాయండి మునక్కాయలు కూడా మెత్తగా. 2 నిమిషాల నుంచి చేసుకొని ఆపేసుకోవటండి. చాలా బాగా ఉడికిపోయిందండి పప్పుచారు, మంచి స్మెల్ వస్తుందండి. ఇదిగోండి ఇట్లా ట్రై చేయండి మీరు ఒకసారి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మొత్తం మంచి మసిలిపోయిందండి, మంచి వాసన వస్తుంది. ఇది నేను ఆపేస్తానండి, మంచి చిక్కబడిపోయింది, చాలా బాగుందండి. ఆపేస్తాను ఇప్పుడు. అయిపోయిందండి పప్పుచారు, అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి మునక్కాయ పప్పుచారు, ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. Please like, share and subscribe our channel.